వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. త్రిపుల్ భూసేకరణ ఎకరాకు కోటి నష్టపరిహారంపై అధికారుల స్పష్టత. కేసీఆర్ ప్రసంగంపైనే అందరి దృష్టి, పాతికేళ్ల సంబరాలకు సర్వం సిద్ధం. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ఉత్తర భాగంలో భూసేకరణకు సంబంధించి కలెక్టర్లు నిర్ణయించిన నష్టపరిహారం ఎంతైనా ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 17 మందికి ఎకరాకు 50 లక్షల నుంచి కోటి వరకు పరిహారం ఖరారు చేశామన్నారు. అయితే అందరికీ ఈ మేరకు నష్టపరిహారం ఇచ్చే వీలు లేదని చెప్పారు. దాదాపు 162 కిలోమీటర్ల పొడవైన ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి 1950 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. అందులో దాదాపు 85% భూసేకరణ పూర్తవడంతో చాలా వరకు అవార్డులు పాస్ చేసినట్లు ఆర్ఎండ్బి శాఖ మంత్రి గతంలోనే వెల్లడించారు. భూములు, ఇల్లు, పంటలు తదితర ఆస్తులను కోల్పోతున్న బాధితులకు దాదాపు 5,100 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో పాటు రైతులకు న్యాయమైన నష్టపరిహారాన్ని చెల్లించాలన్న ఉద్దేశంతో ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ను ఏర్పాటు చేశారు. దీనితో నష్టపరిహారంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న బాధిత రైతుల్లో ఆర్బిట్రేటర్లను ఆశ్రయించారు. వారి వాదనలు విన్నాక ఆర్బిట్రేటర్లు నష్టపరిహారాన్ని నిర్ణయిస్తున్నారని అధికారులు చెప్పారు. వరంగల్ జిల్లాలోని ఎల్కుత్రి గ్రామం ఈరోజు గులాబీ వాతావరణంలో నిండిపోయింది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సభ కోసం మొత్తం 1,213 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టగా ఇందులో 159 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్ నగరం నుండి ఎల్కుత్రి వరకు గులాబీ మయం అయిపోయింది. సభ వేదిక 500 మంది కూర్చునేలా బాహుబలి స్థాయిలో రూపొందించగా విద్యుత్ అంతరాయం రాకుండా 200 భారీ జనరేటర్లు సిద్ధం చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లతో పాటు 10 లక్షల వాటర్ బాటిళ్లు సభకు హాజరయ్యే వారికి అందించనున్నారు. ఇప్పటికే నిన్నటి నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆటో ర్యాలీలు, ఎడ్లబండి ర్యాలీల రూపంలో ప్రజలు భారీగా ఎల్కుత్రికి తరలివచ్చారు. సభకు హాజరయ్యే వేలాది మందిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం 1100 మందికి పైగా సిబ్బంది భద్రత కోసం విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 2 డీసీపీలు, 2 అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 28 మంది సిఐలు, 66 మంది ఎస్ఏలు, 137 మంది ఏఎస్ఏలు, 711 మంది కానిస్టేబుల్లు భాగమయ్యారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.